మెగా డిఎస్సీ నియామకాల అంశంపై వైసీపీ మరోసారి ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ అంశం పార్లమెంట్లో కూడా ప్రస్తావించినట్టుగా తెలిపారు. అభ్యర్థులు రోడ్డుకి నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దర్యాప్తుకు భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్న తిరుపతి ఎంపీ గురుమూర్తితో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా డిఎస్సిపై ప్రధాన చర్చ నడుస్తుంది. అన్ని పట్టణాల్లో కూడా అటు డిఎస్సి విద్యార్థులు, అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రధానంగా ఒకే నినాదం. అటు డిఎస్సికి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తుతూ అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అన్నటువంటి అంశం ఏకంగా పార్లమెంట్లో కూడా ఇదే ప్రధాన చర్చగా తీసుకొని అటు లోక్సభ సభ్యుడు తిరుపతి ఎంపీ ఇటు గురుమూర్తి గారు ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఇప్పుడు మనతో పాటు ఇటు లోక్సభ ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు. సార్, మీరు ప్రధానంగా నిన్న పార్లమెంట్లో ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించిన అంశాన్ని మీరు ప్రధానంగా ఆరోపణలు చేశారు. అసలు దీనికి సంబంధించినటువంటిది గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అంశం అనుకోవచ్చు. ఇటు ఈ ఇన్స్పిరేషన్ మీకు ఇటు ఢిల్లీ వేదికగా జరిగిన అంశాన్ని మీరు అటాచ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్పాలనుకున్నారు? ఏదైతే నీటికి సంబంధించినటువంటి పేపర్ లీక్ అని ఆరోపణలు రావడం, దాని మీద విద్యార్థులు అలాగే నిరుద్యోగులు ఎవరైతే నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థుల దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రివర్యులు రిజైన్ చేయాలని కోరడం, సో దానికి ఆయన నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రిజైన్ చేయడం మనం అందరం చూసాం. ఇదే విధంగా 2005లో డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా 16,000 టీచర్ పోస్టులకు గాను ఈ డిఎస్సికి సంబంధించి దాదాపు 3.5 లక్షల మంది నిరుద్యోగులు పరీక్ష రాయడం జరిగింది. కానీ ఆంధ్రలో జరిగినటువంటి ఇష్యూస్ అయితే చాలా పెక్యులర్గా ఉన్నాయి. ఏదైతే ఈ ఎగ్జామ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు రూల్స్ని వాళ్ళకి కావాల్సినట్టు అమెండ్ చేసుకోవడం, తీసేసేయడం, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రూల్స్ని యథాతథంగా ఉంచడం మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నామంటే 2012 నుంచి జీవో నంబర్ 74 అనేది అమల్లో ఉంది. ఇది ఏం చెప్తుంది జీవో నంబర్ 74 అని అంటే, ఎవరైనా స్పోర్ట్స్ కోటా కింద సెలెక్ట్ కావాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో మినిమం క్వాలిఫై అవ్వాల్సినటువంటి అవసరం ఉందని జీవో చెప్తుంది. అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు కూడా అదే రకంగా జడ్జిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ డిఎస్సి ప్రక్రియ మొదలైన వెంటనే జీవో నెంబర్ 4 అలాగే జీవో నెంబర్ 47 ద్వారా ఏదైతే ఈ నియమాలు ఉన్నాయో దాన్ని తొంగలో తొక్కుతూ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ అనే నిబంధన తీసుకొని, ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ఆ శాపకు సంబంధించినటువంటి అధినాయకులుగా ఉన్నారో వాళ్ళ రికమెండేషన్తోనే ఎక్కువ భాగం ఉద్యోగాలు ఫిల్ చేయడం జరిగింది. దాదాపుగా 384 ఉద్యోగాలు ఫిల్ చేయడం జరిగింది. దాంట్లో రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీ స్థాయిలో పార్టిసిపేట్ అయ్యింటే చాలు అన్నట్టు ఉన్న వారికి కూడా ఉద్యోగాలు వచ్చాయి. కానీ నేషనల్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఆంధ్రాలో కనపడలేదు. ఎంతమంది ఉన్నారు సార్? అలాగా కొన్ని వందల మంది ఉన్నారు. అప్లై చేసుకున్న వాళ్ళు, దానికి సంబంధించినటువంటి డిఎస్సికి అప్లై చేసుకున్న వాళ్ళు మీడియా ముఖంగా వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దుర్గయ్య అనే వాళ్ళని వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ దాని మీద ఎలాంటి ఎంక్వైరీ ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. ఇలాగే ఇంకొక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏదైతే ఉందో, ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో, ఈ ప్రశ్నాపత్రాలని తయారు చేసి టైప్ చేసే ఆఫీస్ ఏదైతే ఉందో, అదే ఆఫీస్లో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రశ్నపత్రాలను ఏదైతే టైప్ చేస్తారో ఆ అబ్బాయికే మొదటి ర్యాంక్ రావడం, తర్వాత ప్రభుత్వం దాన్ని గుర్తించి ఆ అబ్బాయిని మెరిట్ లిస్టులో నుంచి తీసేయడం, రెండో లిస్టు ప్రచురించడం, దానికి సంబంధించి ఆ అబ్బాయి హైకోర్టుకి అప్పీల్ చేసుకోవడం, అలాగే గవర్నమెంట్కి కన్వీనర్స్కి వాళ్ళందరికీ కూడా అతను లేఖలు రాయడం, మెయిల్స్ పెట్టడం. ఈ ప్రాసెస్లోనే ఒక ఆడియో
యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలో తిరగడం, దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆ ఫోన్ నెంబర్ కూడా ఉండడం, మామూలుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి చిహ్నం, అలాగే గవర్నమెంట్ చిహ్నం డీపీగా ఉండడం, దానికి సంబంధించి కేసు పెడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా చాలా ఆలస్యం చేయడం. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నంబర్ 75/2025 అని. దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్లోనే ఎందుకు ఇన్వెస్టిగేషన్ డిలే అవుతుందంటే కన్సల్టెడ్ హైయర్ అఫీషియల్స్ అని రాసున్నారని చెప్పడం. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే ప్రభుత్వానికి తెలిసే జరిగింది అనేది రూఢి అవుతుంది. సో ఇది 3.5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి మీరు ఈ విషయాన్ని ఏదైతే పార్లమెంట్లో లేవనెత్తారో డిఎస్సికి సంబంధించిన అంశము అంటే గత సంవత్సరం నుంచి జరుగుతుంది. అప్పటి నుంచి ఎందుకు దీన్ని మీరు ఎక్కువగా దీన్ని చర్చించలేదు, ఇప్పుడు ఎందుకు తీసుకొని వచ్చారు? దీనికి సంబంధించి రాష్ట్రంలో మేము ధర్నాలు చేయడం జరిగింది. అలాగే ఆ ఎస్సీఆర్టీ ఉన్నత విద్యాశాఖకు సంబంధించి ఆఫీస్లో డైరెక్ట్గా విజయవాడలో ఉన్నటువంటి ఆఫీస్కి ఎమ్మెల్సీలు అందరూ కూడా పోయి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆఫీస్లో ధర్నా చేయడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున ఇష్యూ చేయడం జరిగింది. అలాగే కోర్టులో కూడా కేసు వేసి పెండింగ్లో అయితే ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు దీన్ని మర్చిపోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొట్లాడుతూనే ఉంది. కాకపోతే ఈరోజు ప్రధానంగా ఇలాంటి సమస్యల మీద నైతిక బాధ్యత వహించి ఇక్కడ కేంద్ర మంత్రే రాజీనామా చేసినప్పుడు, రాష్ట్రంలో ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు అక్కడ మంత్రి లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన. అలాగే ఎవరైతే డిఎస్సి రాశారో వాళ్ళ యొక్క వాదన, వాళ్ళ పేరెంట్స్ యొక్క వాదన. సో వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు నివృత్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఒక ఎఫ్ఐఆర్కి సంబంధించే హైయర్ అఫీషియల్స్ కన్సల్ట్ అయ్యాము అని చెప్పినప్పుడు రేపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఎలాగుంటుందో మనందరికీ తెలుసు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, రాష్ట్ర పరిధిలో వద్దు, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ దీని మీద కావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది. అదే స్టాండ్కి మా పార్టీ కట్టుబడి ఉంది. ఈ విషయాన్ని ఇంతటితో వదలకుండా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా దీని మీద పోరాడుతూనే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ విద్యార్థులకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటాం. దీనిపై చర్చకు మేము సిద్ధం అంటూ కూడా టీడీపీ నిన్నటి నుంచి కూడా చెప్తున్నటువంటి అంశం. చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అన్నప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దీనిపై అంటే బదులు ఇవ్వకపోవడం అనుకోవచ్చు. అదొకటి. సెకండ్, ఇంకొకటి, దాదాపు మీరు నిన్న పార్లమెంట్లో లేవనెత్తిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి టీడీపీ ఎంపీలు కూడా చాలామంది మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అంటే 2019లో గ్రూప్ ఎగ్జామ్కి సంబంధించినటువంటిపై అప్పుడు జరిగినటువంటి ఏదైతే స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్కి సంబంధించింది కూడా ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు చేసి జగన్ అరెస్ట్ చేయాలి అన్నటువంటిది కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మీరేమంటారు? ఒకటండి, 2019 నుంచి 2024 మధ్యలో ప్రభుత్వ సంబంధించినటువంటి రెగ్యులర్ ఉద్యోగాలే 1,84,000 చిల్లర ఉద్యోగాల్ని ట్రాన్స్పరెంట్ మేనర్లో ఫిల్ చేయడం జరిగింది. సో ఎక్కడా కూడా ఏ ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. అలాగే ఈ రకరకాల ఉద్యోగాలకు గాను 26 లక్షల మంది అప్లై చేసుకొని రాయడం జరిగింది, ఎగ్జామ్ రాయడం జరిగింది. కానీ ఇలాంటి ఆరోపణలు కానీ ఈ విధంగా మెరిట్ లిస్టులో ఒక పేరు పిచ్చి మళ్ళీ రెండో లిస్టులో దాన్ని సరిదిద్ది ఇంకొక పేరేసి ఇలాంటివి ఇప్పుడు రాలేదు. ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా. రకరకాల ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. మరి అదే నిజమైతే గత 2 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? ఈ 1,84,000 ఉద్యోగాలు ఫిల్ చేసినప్పుడు అవకతవకలు జరిగాయి అన్నారే. సో ఇంతకాలం ఏం చేశారు? అదే ఏ చిన్న తప్పు కూడా భరించకుండా అక్రమ కేసులు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఎందుకు గమనం ఉండదు కదా. ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పుడు చర్చ కొనుక్కున్నటువంటిది టీడీపీ గట్టిగా కూడా నిన్నటి నుంచి కూడా చెప్తుంది. అసలు దీని గురించి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? మేము చర్చకు సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నారు. మరి వాళ్ళు చర్చకు సిద్ధమని మీడియా ముఖంగా ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ హైకోర్టుకి సమాధానం చెప్పుకోలేక ఎవరైతే ఆ అబ్బాయి హైకోర్టు కేసు ఉన్నారో ఇదే విషయమై వాయిదాల మీద వాయిదాలు కోరుకుంటా ఉంది. మరి ఎందుకు కోరుకుంటుంది వాయిదాల మీద వాయిదా?
ఎందుకు అక్కడ ఆర్గ్యూ చేయట్లేదు హైకోర్టులో? అది వదిలేసి ఏదో మీడియాలో వచ్చి మేము చర్చకు సిద్ధమని అంటే ఉన్నటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా సోషల్ మీడియాలోనూ అన్నీ ఉన్నాయి. మీకు కూడా ఆ ఎవిడెన్స్లన్నీ మీ చేతికి కూడా ఇస్తాను. మీరే అంత చర్చ దాకా అవసరం లేదు. అవి చూస్తే మీరే ఒక నిర్ధారణకు వస్తారు ఎందుకు జరిగింది ఇలాగా అనేసి. సో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఒప్పుకోవచ్చు కదా. సిబిఐ ఎంక్వైరీకి మీరు తప్పు చేయలేదు అన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఆహ్వానిస్తే వచ్చినటువంటి ప్రమాదం ఏంటి? కానీ మీరు సిబిఐ దీని మీద డిఎస్సి మీద అంటున్నారు, కానీ టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు 2019 గ్రూప్ ఎగ్జామ్కి సంబంధించింది దానికి కూడా మేము సిబిఐ చేస్తాము, దర్యాప్తు చేస్తాము అని అంటున్నారు. దీనికి మీ జవాబేంటి? ఏమైనా వేసుకోండి. నిజంగా తప్పులు జరిగి ఉంటే చిన్న చిన్న వాటికంతా పెద్ద పెద్ద పనిష్మెంట్స్, పెద్ద పెద్ద కేసులు పెడుతున్నటువంటి ప్రభుత్వం దాన్ని మాత్రం ఎందుకు వదిలేస్తుంది అంటున్నాను నేను. దాదాపుగా 2 సంవత్సరాల కాలం జరిగింది కదా. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది కదా. అన్ని విషయాలు సమగ్రంగా వాళ్ళు ఈ పాటికి చాలా లోతులకి వెళ్ళుంటారు కదా. మరి ఇప్పటి వరకు అలా ఏదన్నా సమస్య జరుగుంటే ఎందుకు గమ్మునుంటారు? ఖచ్చితంగా 2019 ఏదైతే పాయింట్అవుట్ చేశారో ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది, ఖచ్చితంగా మీరు దర్యాప్తు చేయొచ్చు కదా, 2 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు ఆగారు అంటూ అడుగుతున్నటువంటిది. మరొకటి, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కోర్టు ఆధీనంలో ఉన్నది చర్చకు మీరు సిద్ధం అని అంటున్నారు, దేనికైనా వైఎస్ఆర్సీపీ సిద్ధం అన్నటువంటిది వ్యాఖ్యలు కూడా ఇటు ఎంపీ గురుమూర్తి గారు చెప్పడం జరిగింది. దిస్ ఇస్ కళా, కెమెరామెన్ రాహుల్తో ఢిల్లీ.